హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ఫ్లిక్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చూపిస్తున్నావు ఇక్కడ అనుకుంటున్నారా? ఇగోండి, నిన్నైతే మొక్క తీసుకున్నాను కదా, ఈ మొక్క అయితే ఇప్పుడైతే ఇక్కడ వేద్దామని అయితే ఇదంతా క్లీన్ చేసేసాను. ఇగో చూడండి, ఇక అత్తయ్య అయితే మొత్తం తీసేస్తుంది. అక్కడ మొక్క వేస్తే మంచిగా అటు సైడు అంటే కనకాంబరాలని చామంతి ఉన్నాయి కదా, అందుకే ఇదైతే ఇటు సైడ్ వేస్తున్నాను. మందార ఆకు కూడా బాగా ఎక్కువ వచ్చిందని నేనైతే ఆకులన్నీ తీసేసాను. కొత్త ఇగురు వస్తుందని అయితే తీసాను. ఇది చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. ఈ కలర్ అయితే నాకైతే నచ్చింది. ఇది రెమ్మ కూడా కొంచెం గట్టిగాను చాలా బాగుంది. దగ్గరగానే ఎంత బాగుందో అసలు. అందుకే దీన్ని అయితే వదిలిపెట్టబుద్ది గల నాకు. వాటర్ పడ్డాయి చూడండి, భలేగున్నాయి. ఇక ఇదైతే తీసుకున్నాను. ఇలాంటివి నేను మంచిగా ఇదైతే అనుకున్న కుండీలో వేద్దాం అనుకున్నా. కుండీలో వేస్తే బాగుండు కదా, కుండీలో వేస్తే మొత్తం ఎక్కువ రావు, కొన్ని చనిపోతాయి. ఇట్లా భూమి మీద వేసుకుంటేనే ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలానే వేయి నువ్వు అని చెప్పి వెళ్ళిండు మార్నింగ్. అందుకే సరేలే అని నేనైతే ఇలా మట్టి మీద అయితే వేస్తున్నాను. ఇంకో కట్ చేస్తున్నా, ఇది తీసేస్తున్నా. ఇది తీసేస్తే చూడండి ఎర్రమట్టి భలేగుంది. పొద్దున ఇది తీసుకొని వస్తుంటే అసలు మంచిగా ఎంత బాగా అవపడుతుందో. ఇట్లానే పెట్టాలి, దీన్నే కిందికి గుంజాలి. కొంచెం లోపలికి తీయాల్సింది. ఇక్కడైతే వేస్తున్నాము. ఇక్కడ మంచి గోడ ఉంది. కొద్దిగా అత్తయ్య అంది కదా, ఇది చాలా పెద్దగా ఎద్ది పువ్వు అని చెప్పింది. చెట్లు కూడా బాగా ఎక్కువ ఎదిగిద్ది. ఇది ఎట్లా ఇటు సైడ్ ఒక పక్కకి వేసుకోవాలి దీన్ని అంటే, సరేలే ఇక్కడైతే బాగుంటుంది, ఇంటి ముందు కూడా మంచిగా అవపడిద్ది అన్నట్లు ఇక్కడైతే వేస్తున్నా. ఇవ్వండి చామంతి చూడండి, వర్షానికి అయితే కింద పడ్డది. మళ్ళీ దీన్ని అయితే లేపేసా. ఇక చెట్టు అయితే వేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఎప్పుడు చెట్లు వేసినా కానీ నైటు తెల్లారి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది. అదేంటో దేవుడు అలా ఉంది. ఓకే, చెట్టు అయితే వేయటం అయితే అయిపోయింది. ఎప్పుడు మనకి ఈ పువ్వు ఇలా మొగ్గలాగా వచ్చినప్పుడు అంట, ఇక్కడ పక్కనున్న రెమ్మ చూస్తున్నారు కదా, ఇలా మొగ్గలాగా వచ్చినప్పుడు పక్కనున్న రెమ్మ అంట తెంపేయాలి అని చెప్పిండు అన్నయ్య. తీసుకునేటప్పుడు అన్నయ్య అయితే చెప్పిండు, క్లూ ఇచ్చిండు. ఎప్పుడైనా మనకి మొగ్గ వచ్చినప్పుడు పక్కనున్న రెమ్మ తెంపేస్తే మంచిగా వస్తాయి అని చెప్పిండు. సరేలే అనుకున్నాను, కానీ ముళ్ళులు అయితే భలే షార్ప్గా ఉన్నాయి, పుచ్చుకునేటట్లు ఉన్నాయి. అసలు భలే ఉన్నాయి అసలు. ఇంకోండి చూడండి, ఇలా అయితే ఈ చెట్టు అయితే మీద అయిపోయింది. ఇప్పుడు ఇక అట్లానే ఇదంతా ఇక అత్తయ్య అయితే ఎట్ట మొదలు పెట్టాం కదా ఇద్దానికి సిద్ధమైన. ఇక ఇది కూడా క్లీన్ చేసుకున్నాం అన్నట్టు తేపకొకటి అయితే తీస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఇలాంటి పని చేస్తే పురుగు బూసి వస్తాయేమో అని అదొక భయం ఉంటుంది. అందుకే తీయొద్దని నేను చెప్పినా కానీ అత్తయ్య నీట్గా ఉంటుంది, ఇలాంటి చేసుకుంటేనే ఏమి పాములు గట్ట రాకోకుండా ఉంటాయి, ఇప్పుడే చేసుకోవాలని ఇక ఇంతవరకు అయితే క్లీన్ చేసేసింది. ఎండాకాలం వచ్చిందంటే ఇదంతా ఎంత నీట్గా ఉంటుందో, ఇక్కడే వంట చేయబుద్ధి అయింది, ఎంత బాగుంటుందో. ఇప్పుడు వర్షం వచ్చిందంటే కొద్ది కట్టెలు ఉంటాయి కదా, అంత చికాగ్గా అనిపించింది. ఊక క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇదిగో చెత్త అయితే కుప్ప నుంచి ఊకింది కదా, దానంతా అక్కడైతే కుప్ప చేసింది. దాన్ని ఇప్పుడు పడేస్తుంది బయట. మొన్న మండలు కొట్టేశారు కదా, కొట్టినప్పుడు అక్కడే వేసారు మండలు. అవి ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయినాయి. ఇక 4 రోజులు అయితే మేమే దాన్ని క్లీన్ చేసుకొని మంచి కట్టెల్లాగా వేసుకుంటే పిల్లలకి నీళ్ళు కాబెట్టుకోవటానికి ఇబ్బంది ఉండదు కదా, అదే చేద్దామని అయితే అనుకుంటున్నాం. మేము మొన్న ఈ మండలు కొట్టడం వల్ల మాకు పైపులు అన్నీ పగిలిపోయినాయి, చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ బాగా అవన్నీ అయితే క్లీన్ చేయించిండు. ఆ పైపులు అవి వేసేసరికి కొంచెం ఖర్చు కూడా అయింది. అబ్బా, ఇలాంటి మట్టి ఆడేం దొరికిద్దో చెప్పండి మీరు.
పల్లెటూర్లలో ఎక్కువ ఉంటుందంట. ఎర్రమట్టి కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఎర్రమట్టితో అలికితే భలేగా అసలు చాలా బాగా అవపడిద్ది. నాకు చాలా ఇష్టం ఈ ఎర్రమట్టి అయితే. మీరు కామెంట్ చేయండి, మీ సైడ్ ఎక్కువ ఉంటుందా ఇది? మాకెళ్ళైతే ఉండదు. ఆగండి వెళ్ళబాకండి. ఈరోజు అయితే మాకు ఒక విషయం అయితే ఉంది. అదేంటి అన్నది కూడా మీతోనైతే షేర్ చేసుకుంటాను. మా ఆడపడుచు వాళ్ళదైతే మ్యారేజ్ డే ఉంది. ఆ రోజైతే వీడియో నేను పెడదాం అనుకున్నాను. కొంచెం నాకు కుదరలేదు. ఈ రెండు కలిపి పెట్టాలనుకున్నా అస్సలు కుదరలేదు. డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ కూడా 300, అంతకు మించి ఎక్కువ కూడా లేదు. అదే వేరే పెద్ద షాపులకి వెళ్తే జియో మాల్కి, చెన్నై మాల్కి ఇట్లా వెళ్తే ఇవే డ్రెస్సెస్ 1000-2000 ఉంటాయి. ఇది కొత్తగా షాప్ పెట్టారంట. మేము అనుకోకుండా ఏంటో ఒకసారి చూద్దాం అన్నట్లు వెళ్ళాము. వెళ్తే అక్కడ అన్ని వాళ్ళు అన్నారు కదా, మేము కొత్తగా పెట్టామండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నారు. నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి అసలు డ్రెస్సెస్ మొత్తం లాంగ్ లెంత్లే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ అన్నీ కూడా ఒక్క లాంగ్ లెంత్ 300 అయింది. చాలా అంటే చాలా నచ్చింది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా అనిపించింది అదంతా చూసినప్పుడు. డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. మమ్మల్ని అడిగారు కూడా, మీరు ఇట్లా చెప్తారా, మీరు యూట్యూబ్ చేస్తారు కదా, మీరు చెప్తారా అని నన్ను అడిగారు. నేను అన్నాను కదా, ఇక మా సార్ని కనుక్కొని అయితే నేను చెప్తాను, చెయ్యాలా వద్దన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. డ్రెస్సెస్ చూస్తే కూడా అసలు క్లాత్ బాగుంది, మంచిగా లాంగ్ ఉన్నాయి, కాటన్ క్లాత్ ఉంది, సిల్కీ ఉంది, పార్టీ వేర్ ఉన్నాయి, అంత బాగున్నాయి. అసలు కోట్ మోడల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు వీడియోలో మొత్తం చూశారు కదా, కోట్ మోడల్ ఉన్నాయి. కొత్తగా వచ్చాయి ఇప్పుడు మోడల్స్, అవి కూడా చాలా బాగున్నాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవి చాలా బాగుంటాయి మేడం, మీరు తీసుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువ. బయట ఇవే తీసుకుంటే ఖచ్చితంగా 2000-1500 దాకా ఉంటాయి మేడం. ఇవి చాలా బాగున్నాయి, తీసుకోండి అన్నారు. నాకు కూడా చూడంగానే నచ్చేసాయి. ఫస్ట్ చూశాను కదా గ్రీన్ అండ్ వైట్, అది ఇంకా చాలా బాగా నచ్చింది. మాడబిడ్డనైతే ఇక అదే తీసుకో, చాలా బాగుందని చెప్పాను. నేను ఏదైనా డ్రెస్ తీసుకున్నానంటే ఆలోచిస్తాను. అంటే ఇది ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే డ్రెస్సు, ఈ డ్రెస్సే నేను తీసుకోమని చెప్పాను. ఈ డ్రెస్సు నాకు చాలా అంటే చాలా నచ్చింది. లాంగ్ ఉంది, చేతులు కూడా పొడుగున్నాయి. అసలు సిల్క్ అనిపించలేదు, మంచిగా ఉంది. వేసుకున్నా కానీ లోనకి మనకి మంచిగా అనిపించింది నాకు. అందుకే ఇదైతే నేను తీసుకోవని చెప్పాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేము షాపింగ్ చేసేసి మామూలుగా వెళ్ళాము, అంటే ఉంగరం తీసుకురావటానికని వెళ్ళాము. అట్లానే ఇక అనుకోకుండా షాపింగ్ కూడా చేయటం అయితే జరిగింది. షాపింగ్ చేసినప్పుడు ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. తీసుకున్నామని నేను అనుకున్నానులే కానీ ఇక అమౌంట్ వద్దులే, ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం తీసుకున్నామని మళ్ళీ ఆలోచన వచ్చి ఆగాను నేను. ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు అబ్బా గుర్తుంచుకోండి, మనం డబ్బులు దాచుకుంటాం కదా, ఆ డబ్బులు తీసుకొని వెళ్తే ఎన్నైనా కొనుక్కోవచ్చు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా డబ్బులు దాచుకున్న డబ్బులు ఉన్నాయి కానీ నేను తీసుకెళ్ళలేదు. ఇక అందుకే నేనేమి కొనుక్కోకొని అయితే అయితే వాళ్ళకైతే చూపించాను కానీ నేనైతే కొనుక్కోకొని వచ్చేసాను. ఇక నెక్స్ట్ టైం తీసుకోవచ్చు. మళ్ళీ అనుకున్నాను కదా, నాకు చాలా శారీస్ ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి కదా, అయ్యా గుట్టించుకున్నాంలే నా మ్యారేజ్ డేకి అనుకున్నాను. ఇక ఈ బ్లాక్ చూశారు కదా, బ్లాక్ పార్టీ వేరు బాగుంది, కాకపోతే లోపల సిల్క్ అనిపించింది. మళ్ళీ ప్లస్ నాకు అనిపించింది కదా, ఇది మోడల్ అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. అందుకే నేను అన్న ఇదైతే అసలు వద్దు అని అయితే చెప్పేశాను. ఇంకోటి కూడా తీసుకున్నాము లాంగ్ లెంత్, అది కూడా చాలా చాలా బాగుంది. మీకు ఎవరైనా ఖమ్మంలో ఇదైతే రాయి చెట్టు బజార్ దగ్గర ఈ మెరూన్ కలర్ అయితే బాగుందని ఈ కలర్ అయితే తీసుకో అని చెప్పాను. రాయి చెట్టు బజార్ దగ్గర అయితే ఉంటుంది. ఎదురంగే అవుపడిద్ది, రాయి చెట్టు బజార్ ఎదురంగా అయితేనే అవుపడతా ఉంటుంది ఈ షాపింగ్ అయితే. ఈ షాప్ దగ్గరికి మీరెవరైనా ఖమ్మంలో దగ్గర పట్టలో ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు, వాళ్ళు మమ్మల్ని అడిగారు కూడా. మీకు తక్కువలో ఇస్తారు, మంచి రేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చూసిన మట్టుకైతే నేను మీషోలో చూశాను, తర్వాత షాపింగ్ చేసిన దగ్గర చూసాను, ఎక్కడ చూసినా వీటికైతే రేట్ ఎక్కువే ఉన్నాయి. కానీ ఇక్కడే చాలా తక్కువ అనిపించింది నాకు. మంచిగా నీట్గా కూడా ఉన్నాయి. అంటే లేడీస్ ఒక్కలే కాదు, జెంట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలే కూడా ఉన్నాయి, అందరి ఉన్నాయి. వాళ్ళైతే కొత్తగా షాప్ పెట్టారంట. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే అక్కడికైతే వెళ్ళొచ్చు. ప్రతిది కూడా ఉంది, చాలా అంటే చాలా బాగుంటాయి. సెంటీల్ లాగా ఉన్నాయి, లాంగ్ లెంత్ ఉంది, డ్రెస్సెస్ ఉన్నాయి, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, అన్నీ అయితే
ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇక ఇంటికైతే వస్తున్నాం. మేము ఇంటికి వచ్చే దారిలోనే తీసాము. ఇంటికి వచ్చేటప్పుడు వర్షం పడేలాగుందని దవదవి అయితే మేము వచ్చేసాము. నేను వెళ్తున్నాను ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచన లేకుండా మనం అయితే చేయలేదు కదా. నాకు తీసుకోవాలని మనసులో ఉన్న ఇక బావకైతే బట్టలు తీసుకోవాలి. బట్టలు అయితే లేవు, కొత్త షర్టు ప్యాంట్ అయితే లేవు. అవి అయితే తీసుకోవాలన్న ఆలోచనతోనైతే నేనైతే ఆగాను. ఎందుకో నిన్న సండే రోజు వీడియో పెట్టాలి అనుకున్నా, అసలు కుదరలేదు. ఈరోజు కూడా నాకు ఇక పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఈరోజు కూడా నాకైతే కుదరలేదు. అనుకున్నాను నేను ఇక నా కాడ ఈ వీడియోస్ 2 వీడియోస్ అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 5 అయితే ఈ మ్యారేజ్ డే అయితే జరిగింది. అప్పుడే పెట్టాలే కానీ నేను వీడియోస్ ఉన్నాయి అవి పెట్టుకుంటున్నా. దీన్ని అయితే మర్చిపోయా అసలు. ఇప్పుడు వీడియోస్ చెక్ చేస్తుంటే ఈ వీడియో అన్నది నాకు మొక్కలు వేసింది. ఈ 2 అయితే నాకు అవపడ్డాయి. ఆ రోజే ఈ 2 తీసాను కానీ నేను వీడియో అయితే పెట్టలేదు మీకు. అందుకే ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యారేజ్ డే ఇది. ఇంకా ఆ రోజైతే కొంచెం చాలామంది అయితే ఎవరు బ్లెస్ చేయలే, చాలా బాధపడ్డది కూడా. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే బ్లెస్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మా ఆడపడి అయితే నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకునేది. మాకైతే ఎంజాయ్ చేసుకుంటాం మేము. ఇక్కడ సాయంత్రం అయితే మ్యారేజ్ డే అయితే అన్నీ ప్రిపేర్ చేసి అయితే మేము చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ, బాబాయ్. బాగా నువ్వు కట్ చేయట్లేదా కేకు? బాగా నువ్వు కట్ చేయట్లేదు కేకు? అవునా? ఈ జోడంలోనే మొన్న ఒక సినిమా వచ్చింది. ఈ జోడంలో మొన్న ఒక సినిమా వచ్చింది ఇక మాయ, అది గుర్తొచ్చింది నాకు. అవును కన్నా పెళ్లి రోజు మామయ్య కేక్ పెట్టు, చేతి కొద్ది తీసి పెట్టు మామయ్యకి. మామయ్య తిరుమల తిరుమల నా కొడుకు పడుతున్నావు. ఎగురు తింటాడు, ఎగురు తిను మామయ్య తిను, తిను ఎగురు తిను. మామయ్య ప్లేస్ లో రాకి తల్లి వెల్కమ్ మామయ్య అని చెప్పండి తల్లి. ఇక బేబీ తల్లి వెళ్తుంది చూడు బాబు. ఐ లవ్ యూ టు డాడీ అను. నీకు చెప్పారు చక్కదనం ఇది భలే చూపత్తి ఇట్లా చూపత్తి భలేగా. ఇక బా పండుగ హ్యాపీ. రాఖీ తల్లి రాఖీ తల్లి మామయ్య కేక్ తీసుకోండి. రాఖీ తల్లి మామయ్య కేక్ పెట్టు. ఆ మామయ్య నువ్వు పెట్టుకోరా. అమ్మాయి కానీ పెట్టి ఫోటోలు ఫోటోలు తీయ మధ్య మధ్య మళ్ళీ ఎత్తాను ఫోటోలు. చేస్తా బాబా చేస్తా. మళ్ళీ కేక్ అయిపోయినా చేస్తా.
తీస్తా పెట్టక హ్యాపీ మ్యారేజ్ దమ్మా మా ఆయన ఏం పెడతా చెప్పినా ఋతు అరకు మీ ముగ్గురు హీరోలు తీసుకురా ఋతు వాళ్ళు ఆడుకోవడం పేరు బావా హ్యాపీ వాళ్ళ ముగ్గురు తీసుకురా అక్కకి కేక్ పెడతా వావ్ స్నాప్ దిగుదాంలే మమ్మీకి తెచ్చా నీకు కదా వావ్ సూపర్ నానా ఈ రాఖీ వాళ్ళ గిఫ్ట్ ఏది రాఖీను ఖుషి గారి బర్త్డే కాలే బాబాయ్ అయితే ఆర్మీ చేస్తాడు. ఆర్మీ అంటే యూపీ దగ్గర ఉంటుంది, అక్కడైతే చేస్తాడు, డ్యూటీ చేస్తాడు. కానీ ఈ టైంలో లేకపోవటం చాలా బాధ అనిపించింది కదా. వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరం కలిసి వస్తే ఒక సంవత్సరం అయితే కలిసి రాదు, వేరే వేరే ఉంటారు. చాలా అంటే చాలా బాధపడ్డారు ఇద్దరు కూడా, ఒక్కడ లేమని. ఇక నేను మొన్న ఒక సినిమా చూశాను, సేమ్ యాస్టీజ్ అంతే అనిపించింది నాకు ఈరోజు చూస్తే కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఇద్దరు ఉండి చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది కదా. అందుకే ఒక్కతే ఉండి బాబాయ్ వీడియో కాల్లో ఉండి చూసి ఇట్లా చేసుకోవటం అంటే ఇంకా బాధ అనిపించింది. ఇక ఆ రోజు ఎట్లకట్లా అయితే నడిపించారు. ఇక్కడైతే ప్రిన్సీ అయితే గిఫ్ట్ తీసుకుంది. ఇక పిల్లలు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఇక మేము ఉన్నోళ్ళమన్నా మేమన్నా సంతోష పెట్టాలన్న ఆలోచనతోనైతే ఇక్కడ మా ఇంట్లోనే మంచిగా మ్యారేజ్ డే అయితే చేసాము. ఇక బయటికి వెళ్ళేసి షాపింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఇదంతా డెకరేషన్ అయితే నేనే చేశాను. అబ్బా ఋతు ఈ మధ్యన కొద్దిగా డెవలప్ అవుతుంది, చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేస్తుంది. ఇలానే పెద్దగా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను, కానీ నాకైతే కుదరట్లేదు. చూద్దాం నెక్స్ట్ ఏంటో. మా బేబీ మా అక్కకి ఏదో ప్రిన్స్ గిఫ్ట్ తీసుకొచ్చిందంట. ప్రిన్స్ తల్లి చేయనా, ఓపెన్ చేయనా? నువ్వులే ఖుషిలే, నువ్వులే. అది నువ్వు కాదుగా తెచ్చింది, అట్లా అనొద్దునా. అది మళ్ళీ ప్రిన్స్ మళ్ళీ ఫీల్ అవుతుంది. లేపండు లే, రాకి లేరా. గిఫ్ట్ మా ప్రిన్సి తల్లి తెచ్చి తెచ్చా హెయిర్ బ్యాండ్ కూడా తెచ్చా. ఓకే నేను సాట్లేని అమ్మాయి సూపర్.